అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంగన్వాడీ టీచర్లకు మద్దతుగా వారి డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని పలు సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ముందుగా రవి నుంచి మొదలు పెడదాం, ఆ తర్వాత ఒక్కొక్కరితో అన్న ఏంటి 2 నిమిషాలు. అంగన్వాడీలు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో ఉండే పనిచేస్తున్నారు, ప్రభుత్వ పని చేస్తున్నారు. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మహిళల్లో రక్తహీనత లేకుండా వాళ్ళను ఆరోగ్యవంతమైనటువంటి మహిళలుగా తయారు చేసే దాంట్లో కీలక పాత్ర అంగన్వాడీ కేంద్రాలు పోషిస్తున్నాయి. అదేవిధంగా పిల్లలు కూడా బలంగా తయారు కావడానికి పౌష్టికాహారం అందించే కేంద్రాలుగా ఉన్నాయి. అంటే ఒక భవిష్యత్తు తరాన్ని తయారు చేసే, ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ కావచ్చు లేదా ఆయా కావచ్చు, పౌష్టికాహారం అందిస్తూ బలమైనటువంటి పిల్లల్ని తయారు చేసే వీళ్ళు బలహీనమైనటువంటి మహిళలుగా తీర్చిదిద్దబడుతున్నారు. అంటే మరి ఈ రక్తహీనతను నివారించాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకే ఒక్కొక్కరి శరీరంలో 3 గ్రాములు 4 గ్రాములు 5 గ్రాముల రక్తమే ఉంటుంది. కారణం ఏంటిది? పని చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళను మానసికంగా ప్రభుత్వాలు వేధింపులకు గురి చేస్తున్నాయి. మనం బయట ఎవరైనా పోకీర్లు వేధింపులు చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కేసులు పెట్టాలంటున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వాలే ఈ మహిళలను వేధింపులకు గురి చేసి వాళ్ళను మానసిక రోగులుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది, కానీ వాటి గురించి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు మొత్తం ఐసీడీఎస్ను మొత్తం నిర్వీర్యం చేయడానికి, అసలు ఈ డిపార్ట్మెంట్ని ఎత్తేయడం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధాన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారంగా భవిష్యత్తులో ఐసీడీఎస్ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి పౌష్టికాహారం ఎవరు అందించాలి? పిల్లలకు బలమైనటువంటి ఆహారం ఎవరు ఇవ్వాలి? బాలింతలను ఎవరు కాపాడాలన్నప్పుడు మళ్ళీ అనారోగ్య భారతదేశాన్ని నిర్మించేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే దీన్ని కూడా మేము సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వీళ్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఉన్నాయో, పర్మనెంట్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ చేయాలి. ఒక పక్క భారత మాతకు జై అనే నినాదం ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఐసీడీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 199% మంది మహిళలు, అంటే భారతీయ మహిళలు ఉన్నారు. మరి భారతీయ మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు గత ప్రభుత్వము అంగన్వాడీలను చాలా హింసకు గురి చేసింది. ఆ హింసకు గురి చేసినటువంటి అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలని పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటికీ 15 నెలలు దాటింది. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనైనా మంచి నిర్ణయం చేసుకొని అంగన్వాడీలకు సరైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టకపోతే అంగన్వాడీలు చేసేటువంటి పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియస్తూ వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. తెలంగాణలో ఈ మధ్య కాలంలోనే తెలుగు తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించాడు 1,00,000 మంది మహిళల సమక్షంలో. మరి తెలుగు తల్లి విగ్రహం అంటే అది విగ్రహంలో చూస్తున్నావా, బతుకున్నటువంటి మహిళల రూపంలో చూస్తున్నావు? నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి ఏంటి? వీళ్ళని సిఐటియు సంఘమే ప్రేరేపితం చేస్తుంది, కావాలని కూర్చునబెడుతుందని ఆరోపిస్తున్నారు. ఏంటి అంటే ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది, చేసినప్పటికీ ఏం జరుగుతుంది అసలు ఏంటి విషయం? అంటే ఇప్పటికీ దాదాపు ఐసీడీఎస్ ఏర్పడి సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఐసీడీఎస్లో పనిచేసేటువంటి టీచర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పదే ఉద్యోగులు స్వతంత్రంగా ధర్నాకు పోరాటం చేస్తున్న సందర్భంలో సిఐటిగా మేము మద్దతు తెలుపుతూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్న సందర్భం నడుస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈరోజు మనం చూసాము, నిజాన్ని చెప్పాలంటే ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి కూడా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. అందులో భాగంగానే ఈరోజు మరోసారి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా పోరాటానికి దిగారు. ఈ పోరాటం చేయకముందే గౌరవంగా ఉంటుందని చెప్పి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ అందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మేము అంగన్వాడీ సమస్యలపైన అంగన్వాడీ యూనియన్ సిఐటిగా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వినతి పత్రాలు ఇస్తే ప్రభుత్వంలో చేరడం లేదు. అంటే చాలా దారుణంగా ఇవాళ సమస్యలు వెంటాడుతూ ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం కేవలం మీరు పనిచేయాల్సిందని చెప్పి ఆఫ్లైన్ ఆన్లైన్ పనిభారం మోపుతూ
ఇక అంగన్వాడీ ఉద్యోగులకు వాస్తవానికి 6 ఏళ్ల కిందట సెల్ ఫోన్లు ఇచ్చిళ్ళు. ఆ సెల్ ఫోన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పటికీ సెల్ ఫోన్లు పనిచేయకపోతే ఒక అంగన్వాడీ టీచరు తనకు వచ్చే జీతం 13,500 రూపాయలు. అందులో నుంచే ప్రతి మీటింగ్కైనా టీచరు ఐసిడిఎస్ ఆఫీస్కు పీడీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. టీఏడిఏలు లేవు. మళ్ళీ అలా ఫోను పనిచేయకపోవడంతో ఆ ఫోన్ ద్వారా అంటే ఇలా ఆన్లైన్లో సమాచారం పెడితే తప్ప ఇలా వాళ్ళ అటెండెన్స్ పడట్లేదు. ఆన్లైన్లో సమాచారం పెడితే తప్ప ఇలా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకులు కానీ కోడిగుర్లు ఇవేం రావట్లేదు. అంటే ఇలా ఎన్ఎస్టీఎస్ పోషన్ ట్రాకర్ 2 ఆన్లైన్ పేర్లతోటి ఇలా అంగన్వాడీ ఉద్యోగులని ఈ ప్రభుత్వం మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. వాళ్ళకి వచ్చే జీతం కనీసం వాళ్ళ మందులకు కూడా సరిపోవట్లేదు. ఇలా అనారోగ్య బారిన పడి ఆసుపత్రికి వెళ్తే వేలు లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ కనీసం వాళ్ళ జీతం ఇవ్వాల, వాళ్ళ ఆరోగ్యం కూడా సరిపోవట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వాలి అంగన్వాడీ ఉద్యోగులని చూస్తుందనేది. అదేవిధంగా దీనిపైనకి సంబంధించి వాస్తవానికి అసలు అంగన్వాడీ ఉద్యోగులు ఉండొద్దని చెప్పే పేరుతోటి ఇవాళ ఐసిడిఎస్లో నూతన విద్యా విధానం బీజేపీ ప్రభుత్వం పట్టుకొచ్చింది. దాన్ని మేము పోరాటం చేయడం ద్వారా ఇప్పటిదాకా అమలు చేయట్లేదు. కానీ ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని చెప్పి బీజేపీ నిర్ణయం చేసుకుంది. ఇలా లేబర్ కోడ్స్ కూడా ఇలా కార్మికుల కనీస వేతనం కానీ సమ్మె చేసే హక్కు కానీ ఇలా మా హక్కులు అడగడం కొరకున్నటువంటి హక్కులన్నీ కాలు రాస్తూ ఇలా బీజేపీ ఇలా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్లు పట్టుకొచ్చి ఇలా మా ముందు పెడతా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే ఇలా ఈ దేశంలో మహిళలను రక్షించడానికి బీజేపీ ఎన్నో చేస్తూ ఉందని చెప్తా ఉంది. కానీ ఇలా కనీసం ఇవాళ ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి మహిళలు అందులో ఉన్నటువంటి చాలా పేద మహిళలు అంగన్వాడీలో పనిచేస్తూ ఉంటే ఈ అంగన్వాడీ మహిళలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బీజేపీ కనీసం ఇవాళ హక్కులు కల్పించిన పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాస్తవానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక పేర్లతోటి ఇలా బడిగంట, అంగన్వాడీలో బడిగంట, అంగన్వాడీలో పిఎంశ్రీ, ఇలా మొబైల్ అంగన్వాడీ సెంటర్లు, ఇలా క్రెస్ సెంటర్లు, అన్ని పేర్లతోటి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకుండానే కొత్త విధానాలు తీసుకొచ్చి అంగన్వాడీలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మేము ఇలా అడుగుతా ఉన్నాం ఏంటంటే మీరు ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయండి, అప్పుడు మీ విధానాలు తీసుకురండి. అంతేగాని ఇలా అంగన్వాడీల ఉద్యోగులందరినీ ఇబ్బంది పెట్టే విధంగా మీరు తీసుకొస్తే మాత్రం అంగన్వాడీ ఉద్యోగుల పోరాటానికి CI2 ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉన్నంతకాలం ఈ ప్రజల యొక్క సమస్యలు ఇట్లాగే పేరుకుపోతూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ఎడల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. మొక్కుబడిగా కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నాయా లేదా కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు, గుత్తా పెట్టుబడిదారుల కోసం ఊడిగం చేయడానికి కోసం ఉన్నాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీల యొక్క సమస్యలు న్యాయమైనవి. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒకనాడు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఛాయ తాగినంత లోపల మీ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు, మీరు చేస్తున్నటువంటి చేతలకు పొంతన లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగినటువంటిది ఏంది? మేము చాలని జీతాలతోటి పనిచేస్తూ ఉన్నాం, మా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ను పరిష్కారం చేయడానికి మీరు ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఇవాళ PM శ్రీనిధి అనేటువంటి పేరుతో ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి మొబైల్ సంస్థలను ఏర్పాటు చేసి మొబైల్ రంగాలతోటి వాళ్ళ స్కూళ్ళల్లో ఆహార భద్రతను చూసినట్లయితే ఇప్పటికే నియమించి అనేక సంవత్సరాలుగా దాంట్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీల యొక్క ఉద్యోగాలను ఊడబెరకడం కోసమా? ఇట్లాంటి కుట్రలు, ఇట్లాంటి నీచమైనటువంటి వ్యవహారాన్ని మీరు కొనసాగిస్తే ప్రభుత్వం ఎంతకాలం ఈ మనగడలో ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలను పర్మనెంట్ చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు మీరు PF ఇవ్వచ్చు, ESI ఇవ్వచ్చు, చట్టబద్ధ హక్కులు కల్పించవచ్చు, వాళ్ళ గ్రాడ్యుయేట్ ఇవ్వచ్చు, వాళ్ళకు బోనస్ ఇవ్వచ్చు, వాళ్ళకి అన్ని రకాల హక్కులు కల్పించవచ్చు. కానీ పాపం సాలిసాలని జీతాలతోటి గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు పుట్టాడు కష్టం చేస్తూ వాళ్ళు అనేక రకాలుగా ఆడవాళ్ళని చెప్పేసి చూడకుండా వర్షంలో, ఎండలో, చలిలో నానా రకాలుగా పిల్లలకు సేవలు అందిస్తూ ఉంటే ఆ సేవలను గుర్తించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు లేదా? ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు వీళ్ళ ఎడల చిత్తశుద్ధితో వ్యవహరించకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాయి. అంటే దీని వెనకాల ఉన్నటువంటి మతలాభం ఏంటంటే, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే ICDS సెంటర్లను శాశ్వతంగా ఎత్తివేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటిదాకా కొనసాగడానికి గల కారణం ఏంటంటే సంఘాలు, ఉద్యమాలు తీవ్రతరం చేయడం వల్ల, ఉద్యమ పోరాటాల యొక్క బలాన్ని చూసిన తర్వాత ప్రభుత్వాలు అనివార్యమై వెనకకు నెట్టబడతా ఉన్నాయి.
ఆ నిర్ణయాలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. మేము ఎప్పటికైనా కూడా కోరేది ఏంటంటే అంగన్వాడీలను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. హెల్పర్లకు కూడాను పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతభత్యాలను కూడా పెంచాలి. వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్స్ని అడిగారు కనుక వాటి అన్నింటినీ కూడాను తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వం తక్షణమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది ఆ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వచ్చేసి జిల్లా కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారంటే ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. అన్నిటినీ పరిష్కారం చేసినట్టుగా, అన్నిటి ఏడల చిత్తశుద్ధితో ఆలోచించినట్టుగా ఈ వీడి యొక్క సమస్యలను కూడా న్యాయబద్ధంగా పరిష్కరించి అటువైపున అడుగులు వేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీల యొక్క ఉద్యమ కార్యక్రమం చాలా న్యాయమైంది. ముఖ్యంగా ఈ అంగన్వాడీ స్కీమ్ అనేది 50 ఏళ్ళ కింద ప్రారంభమైనటువంటిది. 1975లో ప్రారంభమైనటువంటి 50 ఏళ్ళ నుంచి నేటికి కూడా వాళ్ళకు ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగ భద్రతలు అయినటువంటి పరిస్థితుల్లో పనిచేయడం చాలా దారుణమైనటువంటి విషయము. ఇలా ఒక ప్రభుత్వం కాదు, గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు కూడా వీరి పట్ల అతి నిర్లక్ష్యంతో మరి ఉన్నటువంటి వైఖరి, దీన్ని మనం ఖండించాల్సిందే. ముఖ్యంగా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళ బాధ్యతలు గంపెడు, జీతం పీడికెడు. బాధ్యతలన్నీ గంపెడు. అంగన్వాడీలు అంటే కేవలము స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద పనిచేయడమే కాదు, ఇవాళ 4 డిపార్ట్మెంట్లకు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కావాలన్నా, బిఏలో కావాలన్నా, ఓటర్ లిస్ట్ రివిజన్ కావాలన్నా అంగన్వాడీలని వాళ్ళు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇలా 0 to 5 ఏజ్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం కథ అనేది మరి అంగన్వాడీని ఆధారపడేసి వాళ్ళ ఎన్రోల్మెంట్ విషయంలో ఆధారపడి చేస్తూ ఉన్నారు. మూడోది చైల్డ్ అండ్ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. 4వది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా. ఇవాళ గర్భస్థ శిశువులుగా చనిపోవడం కానివ్వండి, బాలింతలు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద కూడా టోటల్గా ఈ డిపార్ట్మెంట్ దీనిపైన ఆధారపడి పనిచేస్తూ ఉన్నది. ఒక్క డిపార్ట్మెంట్లో పనిచేయడమే ఇవాళ చాలా కష్టంగా, అంటే 4 శాఖల సంబంధించినటువంటి మరి స్కీమ్లన్నింటినీ కూడా వీళ్ళు ఇవాళ భుజాన వేసుకొని పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు వాళ్ళని నిర్లక్ష్యం చేయడము, లేకపోతే 50 ఏళ్ళ నుంచి ఇంకా పర్మనెంట్గా చేయకపోవడం, జీతం లేకుండా చాలని జీతం చేయకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళు అడుగుతున్నది 18,000 జీతం అనేది అసలు అది కూడా తక్కువే. అసలు ఈ రోజుల్లో కనీసం ఒక ఫ్యామిలీ నడవాలంటే కనీసం 30,000 రూపాయలు అయితే కావాలి కనీస అవసరాలు తీర్చుకోవడానికి. వాళ్ళు అడుగుతున్న 13,500 నుంచి 18,000 కావాలంటున్నారు. 4,500 అడుగుతున్నారు. పెద్ద గొంతెమ్మ కోరిక అస్సలే కాదు. ఇంకా చాలా సిగ్గుచేటని విషయం ఏంటంటే ఇలా అసంఘటిత కార్మికులకు కూడా PF సౌకర్యం ఉన్నది. అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నా కూడా PF ఉన్నది. PF ఉంటే ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత PF వస్తుంది. PF తర్వాత వాళ్ళకి ఇంత పెన్షన్ కూడా వస్తుంది, PF పెన్షన్ పడుతుంది. అది కూడా లేదంటే ఇంత దుర్మార్గంగా ఉన్నదంటే వీళ్ళ గురించి ఎంత నిర్లక్ష్యంగా ఆలోచిస్తున్నది చాలా దారుణమైన విషయం. ఈ డిమాండ్లలో నాకు ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆసరా పెన్షన్కి మాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. ఆసరా పెన్షన్ అంగన్వాడీ అడుగుండి ఏంటండి, దర్జాగా వాళ్ళు 50,000 జీతం ఇచ్చి పని చేసుకోవాలా? 4 డిపార్ట్మెంట్లో పని చేసుకున్నాడు. సిగ్గులేదా గవర్నమెంట్కి? అసలు 4 డిపార్ట్మెంట్లు పనిచేస్తూ ఉన్నారు పాపం, ఎండనక వాననక. అసలు ఫీల్డ్ లెవెల్లో నిజంగా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలని నేను నిజంగా ఖచ్చితంగా చెప్తున్నా, అంగన్వాడీలు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలలో, ప్రతి గూడెంలో, ప్రతి వార్డులలో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారము ఖచ్చితంగా అక్యురేట్గా ఇన్ టైంలో అందిస్తున్నటువంటి నిజంగా వర్కర్స్ యొక్క సేవల్ని ప్రభుత్వం విస్మరించడం అనేది సరైనది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తానన్నారు. కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించాలి. వీళ్ళు అడుగుతున్న జీతం పెంపు కానివ్వండి, PF కానివ్వండి, ఆసరా పెన్షన్ కానీ అడగడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించాలి. వాళ్ళు అడిగిన దానికంటే ఒక 4,000 రూపాయలు ఎక్కువ పెంచినా కనీసం 25,000 రూపాయల జీతం అని ఇవ్వాలి. అర్జెంటుగా అయితే PF సౌకర్యం కల్పించాలి. PF అనేది కనీసం ప్రతి వ్యక్తికి వాళ్ళ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలు. అనార్గనైజ్డ్ అంట్లు తోమెట్టోళ్ళకు ఉన్నది, ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటోళ్ళకు ఉన్నది, ఏడా ఆటోమొబైల్ రంగంలో పనిచేసేటోళ్ళు PF అనేది. దానికి గవర్నమెంట్ అవసరం లేదు, ప్రైవేట్ పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అవసరం లేదు. ఇలా PFతో ఏమైతే అంటే కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయినంత డబ్బులు వస్తాయి, కనీసం పెన్షన్ వస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే రిటైర్మెంట్ అయినాక రూపాయి ఇచ్చేయలేదు. ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే అయితే అడిగే దిక్కే లేదు. అటువంటి పరిస్థితులలో నిజంగా ఈ దేశంలో, నిజంగా ఈ రాష్ట్రంలో అతి చాలా నికృష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే నిజంగా అంగన్వాడీలు. ఇది ఈ పరిస్థితులు ఉంచడం అనేది పాలకుల యొక్క ఇది దుర్నీతి, చాలా దుశ్చర్య. దీన్ని అందరం ఖండించాల్సిందే. తప్పనిసరిగా మీరు పోరాటం కొనసాగించి ఇంత ఎండలో తండోపతండాలు కలిసేస్తామంటే బాగా అనిపిస్తుంది. ఆడవాళ్ళందరూ అంత దూరంకి వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చినట్టు ప్రజానాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అసలు ప్రజల గురించి వాటి ప్రజాప్రభుత్వం అనేటోడు ఇంత వేల మంది ఇక్కడ ధర్నా వేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారమ్మా, మీ సమస్య ఏంది? నేను అసెంబ్లీలో మాట్లాడతా,
నేను కలెక్టర్తో మాట్లాడతాను, నేను సీఎంతో మాట్లాడతాను, హామీ ఇవ్వరాకపోయిందా? అంత తీరిక లేకుండా అసెంబ్లీలో గప్పాలు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ వీని మీద వాని మీద బూతులు తిట్టుకుంటుండడం సరైందా? వేల మంది బాధపడుతూ ఉన్నారు, ఇంటర్లలో జీతాలే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళ సమస్య మీద అసెంబ్లీలో మాట్లాడాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు మాట్లాడాలి, స్పందించాలి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. ప్రజా సంఘాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. వెంటనే వీరి సమస్యపై అసెంబ్లీలో చర్చ జరగాలి, వారికి సంబంధించిన న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే చాలా సీరియస్గా ప్రతిఘటించవలసి వస్తుంది. ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతాయి, పలు పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.